రాజధానిలో పలు ప్రాజెక్టులకు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో కలిసి రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ప్రారంభించారు. మంత్రి, ఎమ్మెల్యేకు వడ్డమాను గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ల్యాండ్ పూలింగ్ కాంపిటెంట్ అథారిటీ యూనిట్ కార్యాలయాన్ని ప్రారంభించి గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. తమ భూములను ల్యాండ్ పూలింగ్కు ఇచ్చేందుకు సమ్మతి తెలియజేస్తూ ఫారం 1ను మంత్రి నారాయణకు గ్రామస్తులు అందజేశారు. మంత్రికి సమ్మతి పత్రాలను రైతులు మైనేని సత్యనారాయణ, సాయి తరుణ్, వడ్లమూడి శ్రీలక్ష్మిలు అందజేశారు. సీఎం సూచనలతో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములిచ్చే రైతు కుటుంబాలకు 1.5 లక్షల రుణమాఫీ ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ వడ్డమానులో 1768 ఎకరాలకు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభించామని చెప్పారు. ప్రస్తుతం అమరావతిలో 55,000 కోట్ల పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. 3 ఏళ్లలో ఈ పనులన్నీ పూర్తవుతాయని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నిర్ణయానికి రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు. పదిహేడు వందల అరవై ఎనిమిది ఎకరాలకి ల్యాండ్ పుల్లింగ్ కార్యక్రమాన్ని ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేసి స్టార్ట్ చేసాము. ఈరోజు 3 రైతులు శ్రీ మైనేని సత్యనారాయణ గారు 4.01 ఎకరాలు ల్యాండ్ పుల్లింగ్కి ఇచ్చారు. అదేవిధంగా శ్రీ పి సాయి తరుణ్ గారు 1.75 ఎకరాలు ఇచ్చారు. అదేవిధంగా శ్రీమతి వడ్లమూడి శ్రీలక్ష్మి గారు 4.22 ఎకరాలు ల్యాండ్ ఇవ్వటం, దానికి సమ్మతిస్తూ ఫామ్ 1 ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమంలో యాక్చువల్గా అనేక మంది రైతులు కూడా ఈరోజు పాల్గొన్నారు. అయితే ఈ యొక్క డిస్కషన్లో గౌరవనీయ శాసనసభ్యులు శ్రావణి గారు రైతులు అడుగుతున్నారని ఒక 2 విషయాలను యాక్చువల్గా నా ముందు 3 విషయాలు తీసుకొచ్చారు. ఆ 3 విషయాల్లో ఒకటి, ఈ విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇమీడియట్గా చేయండి. రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, లేదా లైట్స్ కావచ్చు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు. ఏదైతే 29 గ్రామాల్లో డిపిఆర్లు తయారు చేసి శాసనసభ్యులకు ఇస్తే వారు మళ్ళీ ఆ గ్రామంలో ఉండే వాళ్ళతో మాట్లాడటం, చిన్న మార్పులు చేర్పులు చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేసి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసాము. 6 నెలల్లో అంటే వచ్చే వర్షాకాలం సీజన్ లోపల పూర్తి చేయమని ఆదేశించాం. కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఈ గ్రామంలో కూడా చేయమని అడిగారు. అయితే దానికి ఏంటంటే దీని చుట్టుపక్కల ఏదైతే ల్యాండ్ పూలింగ్ ఇస్తున్నారో దాని లెవెల్స్ అవన్నీ ఫైనల్ కావాలి. దానికి కొంత సమయం పడుతుంది. అంటే ఒక 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు అది లెవెల్స్ కంప్లీట్ చేయించి అది అయిన తర్వాత ఇమీడియట్గా ఇక్కడ కూడా డిపిఆర్లు చేసి శాసనసభ్యులకు ఇవ్వడం జరుగుతుంది. వారు ఇక్కడున్న గ్రామంలో వాళ్ళతో మాట్లాడి మార్పులు ఎప్పుడు చేస్తే అది చేస్తూ ముందుకు పోతామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాకు ల్యాండ్స్ తీసుకుంటున్నారు. 2015 జనవరి 1 అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది. తర్వాత సింగపూర్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించడానికి దానికి 8 నెలలు పట్టింది. నార్మన్ ఫాస్ట్ వాళ్ళందరినీ కాంట్రాక్ట్ చేయడానికి కొంత టైం పట్టింది. అయితే ఈసారి అంటే అవన్నీ పట్టడం వల్ల 2014-19లో మేజర్ వర్క్స్ అన్ని స్టార్ట్ అయింది 2017 ఎండ్లో. అంటే ఎలక్షన్స్కి దాదాపు 1 ఇయర్ ముందే అక్కడ స్టార్ట్ అయింది. అమరావతి క్యాపిటల్ సిటీలో స్టార్ట్ అయిన వర్క్లన్నీ ఎలక్షన్స్ దాదాపు 1 ఇయర్ 2 మంత్స్ అయ్యాయి. ఇప్పుడు కూడా 3 ఇయర్స్ ముందు కానీ స్టార్ట్ అయ్యింటే అవన్నీ కంప్లీట్ అయ్యాయి. అయితే గత ప్రభుత్వం రావటం, అనేక డెసిషన్స్ వాళ్ళు తీసుకోవటం రైతు సోదరులు నష్టపెట్టారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే ఇప్పుడు అన్ని వర్క్ స్టార్ట్ చేసాము. ఎంతో వేగవంతంగా దాదాపు 55,000 కోట్లు ఖర్చు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా 3 ఏళ్లలో అయిపోతాయి. అధికార భవనాలు అయితే 4,026, అందులో ఒక 500 తప్ప మిగతావన్నీ రేపు మార్చి ఎండింగ్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. లీడ్ యాక్సెస్ రోడ్ని ఫిబ్రవరి ఎండింగ్కి మంగళగిరి రోడ్డు పైకి ఎక్కిస్తున్నాం. అదేవిధంగా ట్రంక్ రోడ్స్ అన్ని 2 ఇయర్స్ లోపల అయిపోతాయి. లేఅవుట్స్ రోడ్స్ 2.5 ఇయర్స్, ఐకానిక్ మాత్రం 3 ఇయర్స్ పడుతుంది.
అయితే కొత్తగా ఏదైతే ఇప్పుడు ల్యాండ్ పుల్లింగ్ తీసుకుంటున్నామో అక్కడ వాళ్ళందరూ ఇలా డిలే అయితే ఎట్లా సార్ మాకు అంటే దానికి యాక్చువల్గా ముఖ్యమంత్రి గారితో చెప్పడం జరిగింది. ఫస్ట్ సీడాక్స్ రోడ్లు ఎలా అయితే ఇప్పుడు 2 లైన్ వేస్తున్నామో మాస్టర్ ప్లాన్ 9 లైన్స్కి 12 లైన్స్కే మాస్టర్ ప్లాన్ చేస్తాం సార్. అయితే ఫస్ట్ ఒక 2 లైన్స్ చేసి ఫస్ట్ ఎలక్ట్రికల్ లైన్స్ ఇచ్చేస్తాం. ఏమైనా కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, ఇబ్బంది ఉందని దానికి ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. అది వీలైనంత తొందరలో కంప్లీట్ చేస్తాం. అది 3 ఏళ్ళు కూడా అవసరం లేదు, ఒక 2 ఏళ్ళలోనే ఫస్ట్ అది కంప్లీట్ చేస్తాం, మిగతా వరకు జరుగుతూ ఉంటుంది అనేది యాక్చువల్గా శాసనసభ్యులకి ఇక్కడున్న రైతు సోదరులందరూ చెప్పడం జరిగింది. వీటన్నిటికంటే కూడా ఏంటంటే ముఖ్యంగా 2014-19లో రాష్ట్రంలో రైతు రుణమాఫీ ఉండింది రాష్ట్రం మొత్తం. అదేవిధంగా ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో కూడా ఆ రుణమాఫీ 1,50,000 వరకు ఎడ్ చేసాం. ఒక నిమిషం, 1,50,000 వరకు చేసాం, 1,50,000 వరకు చేసాము. అయితే ఇప్పుడు రుణమాఫీ రాష్ట్రంలో లేదు. అయితే ఈరోజు శాసనసభ్యులు ఇక్కడ రైతులందరూ అడుగుతారు, అప్పుడు ఇచ్చారు కదా అలాంటి ఫెసిలిటీ ఇస్తే కుటుంబానికి ఆ రోజు ఎలా ఇచ్చారో అదేవిధంగా కుటుంబానికి ఇస్తే కొంత ఉపశమనం అంటే వెంటనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు నేను ప్రత్యేకంగా రైతు సోదరులందరి మధ్య తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పెద్ద ఇష్యూ, దాదాపు ఒక 500 కోట్ల పైగా అవుతుంది. అది దాన్ని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు అడగంగానే యాక్సెప్ట్ చేసినందుకు మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకటి యాన్యుటీ ఏదైతే 30,000, 50,000 జరీబు కాకుండా 30,000, జరీబు అయితే 50,000 దాన్ని కూడా పెంచమని యాక్చువల్గా అడిగారు. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయాను. అయితే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఆ రోజు 14-19లో ఆ రోజు రైతు సోదరులందరూ వేసిన క్యాలిక్యులేషన్ ఏంటంటే ఖర్చు ఎంత అవుతుంది పండించడానికి, ఎంత రాబడి వస్తుంది, నెట్ రాబడి ఎంత వస్తుంది అనే దాని మీద చేశారు. అలాంటిది వర్క్ చేసుకొని రమ్మన్నారు. ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేశారు. ఇన్ ప్రిన్సిపల్ పెంచడానికి యాక్సెప్ట్ చేశారు, కానీ ఎంత పెంచాలనేది ఆ ఖర్చు, వచ్చే రాబడి, నెట్ ఆదాయం క్యాలిక్యులేట్ చేసుకొని రమ్మన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోతున్నారు కాబట్టి అది సిఆర్డీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి ఆ తర్వాత ప్రజాప్రతినిధులతో కూడా చూపించి తర్వాత ముఖ్యమంత్రి గారికి చూపించి దాని మీద ఒక డెసిషన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. ఈరోజు ఎవరైతే సోదరులు సోదరిమణులు ల్యాండ్ పుల్లింగ్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.